హుస్సేన్ సాగర్ చరిత్రలో ఈ పేరు వింటే కొంతమంది అభిమానుల గుండెల్లో రైళ్లు పరిగెడతాయి. ఇందులో మునిగిన వాళ్ళు ఉన్నారు, ఈత కొట్టిన వాళ్ళు కూడా ఉన్నారు. అయినా ఆల్రెడీ ఒకడు మునిగాడని తెలిసి కూడా ఇంకొకడికి మునగాలి అని ఎందుకు అనిపిస్తుందో. వెల్కమ్ టు రియల్ ఇన్సైట్స్ పాడ్కాస్ట్. మన హైదరాబాద్లో ఉన్న ఫేమస్ హుస్సేన్ సాగర్ గురించి మాట్లాడుకుందాం. ఈ చెరువు మన నగరానికి హార్ట్ లాంటిది, అదే హుస్సేన్ సాగర్. నేను మీ అందరికీ అర్థమయ్యేలా చెప్తాను. ఈ చరిత్ర చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. ముందు హుస్సేన్ సాగర్ అంటే ఏంటి? ఈ చెరువు హైదరాబాద్ మధ్యలో ఉంది, హార్ట్ షేప్లో ఉంటుంది. ఏరియా గురించి చెప్పాలంటే అరౌండ్ 5.7 స్క్వేర్ కిలోమీటర్స్ ఉంది. ఈ చెరువు మ్యాన్మేడ్, అంటే మనుషులు కట్టిన ఆర్టిఫిషియల్ లేక్. హైదరాబాద్ని సికింద్రాబాద్ నుంచి విడగొట్టింది ఈ బండ్ రోడ్. ట్యాంక్ బండ్ అని ఫేమస్. ఈ బండ్ మీద స్టాచ్యూస్, పార్క్స్, బోటింగ్ అన్నీ ఉంటాయి. ఇప్పుడు టూరిజం స్పాట్గా మారింది, కానీ దాని చరిత్ర చాలా పెద్దది. ఈ చెరువు ఎప్పుడు కట్టారు? 1562లో గోల్కొండ సుల్తాన్ ఇబ్రహీం కుతుబ్ షా కాలంలో. అతను ఈ చెరువును కట్టేయడానికి హుస్సేన్ షా వలి అనే వ్యక్తిని అపాయింట్ చేశారు. హుస్సేన్ షా వలి ఒక సూఫీ సెయింట్, ఆర్కిటెక్ట్ అండ్ డాక్టర్ కూడా. అతను పర్షియా నుంచి వచ్చారు. ఇబ్రహీం కుతుబ్ షాహీ సిస్టర్ని పెళ్లి చేసుకున్నారు. ఈ చెరువు కట్టేయడానికి మెయిన్ రీజన్ హైదరాబాద్కి డ్రింకింగ్ వాటర్ అండ్ ఇరిగేషన్ కోసం. ఈ చెరువు మూసీ రివర్ ట్రిబ్యూటరీ మీద కట్టారు. మూసీ రివర్ మన హైదరాబాద్ గుండె లాంటిది. ఆ కాలంలో వాటర్ స్కేర్సిటీ ఉండేది. ఈ లేక్తో ఆ ప్రాబ్లం సాల్వ్ అయింది. హుస్సేన్ షా వలి ఈ ప్రాజెక్ట్ని సూపర్వైజ్ చేశారు. చెరువు కట్టి పూర్తయిన తర్వాత దాని పేరు హుస్సేన్ సాగర్ అని పెట్టారు, అతని పేరు మీదే. ఈ చెరువు ఏషియాలో లార్జెస్ట్ ఆర్టిఫిషియల్ లేక్ అని చెప్తారు కొంతమంది. ఆ కాలంలో ఈ లేక్తో హైదరాబాద్ చాలా డెవలప్ అయింది. వాటర్ సప్లై కోసం కెనాల్స్ కూడా కట్టారు. సర్టన్ పీరియడ్ వరకు ఈ చెరువు హైదరాబాద్కి మెయిన్ వాటర్ సోర్స్గా ఉండేది. కానీ 1930 తర్వాత హిమాయత్ సాగర్, ఉస్మాన్ సాగర్ వచ్చాయి. సో ఈ లేక్ డ్రింకింగ్ వాటర్ కోసం యూజ్ చేయడం ఆపేశారు. కుతుబ్ షాహీ కాలం తర్వాత ముఘల్స్ వచ్చారు. ఈ చెరువు బ్యాంక్స్ మీద ముఘల్స్ అండ్ గోల్కొండ మధ్య ట్రీటీ జరిగింది. కుతుబ్ షాహీ మాన్యుమెంట్ ఒక 1.5 కిలోమీటర్స్ ఈస్ట్లో ఉంది. ఈ చెరువు చరిత్రలో చాలా ఈవెంట్స్ ఉన్నాయి. నిజాం కాలంలో కూడా డెవలప్మెంట్స్ జరిగాయి. 1920లో 7th నిజాం మిర్ ఉస్మాన్ అలీ ఖాన్ ఈ చెరువు బ్యాంక్స్ మీద హుస్సేన్ సాగర్ థర్మల్ పవర్ స్టేషన్ కట్టించాడు. ఈ పవర్ స్టేషన్ సౌత్ ఇండియాలో ఫస్ట్ థర్మల్ ప్లాంట్. హైదరాబాద్ అండ్ సికింద్రాబాద్కి ఎలక్ట్రిసిటీ సప్లై చేసింది 1983 వరకు. ఈ ప్లాంట్ వల్ల ఈ ఏరియా ఇండస్ట్రియల్గా మారింది. 1946లో సర్ మిర్జా ఇస్మాయిల్, హైదరాబాద్ డెక్కన్ ప్రైమ్ మినిస్టర్, ట్యాంక్ బండ్ రోడ్ని వైడన్ చేశారు. ఈ బండ్ రోడ్ చెరువు మీద ఉంది. హైదరాబాద్ని సికింద్రాబాద్తో కనెక్ట్ చేస్తుంది. ఈ బండ్ మీద చాలా బ్యూటిఫికేషన్ జరిగింది. 1987-88లో మన తెలుగుదేశం లీడర్ అన్నగారు ఎన్టీ రామారావు చీఫ్ మినిస్టర్గా ఉన్నప్పుడు ఈ బండ్ని ఇంకా బ్యూటిఫుల్గా చేశారు. ఫౌంటైన్స్, కలర్డ్ లైట్స్ అండ్ బ్రాంజ్ స్టాచ్యూస్ పెట్టించాడు. ఈ స్టాచ్యూస్ తెలుగు కల్చర్ అండ్ హైదరాబాద్ కాంట్రిబ్యూటర్స్ లైక్ పోయట్స్, లీడర్స్ ఎక్సెట్రా. సో టోటల్ 34 స్టాచ్యూస్ ఉన్నాయి. ఈ బండ్ మీద వాక్ చేయడం, ఈవినింగ్ టైం లైట్స్ చూడడం చాలా ప్లెజెంట్గా ఉంటుంది. ఇప్పుడు మోస్ట్ ఫేమస్ అట్రాక్షన్ గురించి చెప్తాను, మిడిల్లో ఉన్న బుద్ధా స్టాచ్యూ. ఈ స్టాచ్యూ స్టోరీ చాలా డ్రామాటిక్. మన అన్నగారు 1983-89లో చీఫ్ మినిస్టర్గా ఉన్నప్పుడు బుద్ధ పూర్ణిమ ప్రాజెక్ట్ స్టార్ట్ చేశారు. దీనికి ఇన్స్పిరేషన్ న్యూయార్క్లో ఉన్న స్టాచ్యూ ఆఫ్ లిబర్టీ. అతను ఈ స్టాచ్యూని హుస్సేన్ సాగర్ మిడిల్లో పెట్టాలి అని డిసైడ్ అయ్యారు. 1985లో ప్రాజెక్ట్ స్టార్ట్. వైట్ గ్రానైట్ రాక్ నుంచి కారు చేశారు. వెయిట్ వచ్చేసి 450 tons. 200 స్కల్ప్చర్స్ 2 years వర్క్ చేశారు. ఈ రాక్ని రాయగిరి నుంచి తీసుకొచ్చారు. ట్రాన్స్పోర్ట్ చేయడం బిగ్ ఛాలెంజ్. ట్రైలర్లో హైదరాబాద్కి తీసుకొచ్చారు. 1990 మార్చ్ 10న బ్యాడ్జ్ మీద పెట్టడానికి ట్రై చేశారు, కానీ ఒక యాక్సిడెంట్. బ్యాడ్జ్ ఓవర్టర్న్ అయింది. స్టాచ్యూ చెరువులో మునిగిపోయింది. 2 workers చనిపోయారు. ఈ ఇన్సిడెంట్ చాలా ట్రాజిక్. 1 year లేక్ బాటంలో ఉండింది. 1991లో రికవర్ చేశారు క్రెయిన్స్తో. తర్వాత రిపేర్ చేసి 1992 ఏప్రిల్ 12న రెడ్ లోటస్ పెడెస్టల్ మీద ఎరెక్ట్ చేశారు. ఈ స్టాచ్యూ హైట్ 16 meters. మోనోలిత్ అంటే సింగిల్ స్టోన్. ఇప్పుడు ఈ స్టాచ్యూ హైదరాబాద్ ఐకాన్. బోటింగ్ చేసి స్టాచ్యూ దగ్గరికి వెళ్ళొచ్చు. ఈ స్టాచ్యూని ఎస్ఎన్ గణపతి అనే స్కల్ప్చర్ డిజైన్ చేశారు. అతను ఫేమస్ ఇండియన్ ఆర్కిటెక్ట్.
ఈ స్టాచ్యూ వరల్డ్స్ టాలెస్ట్ మోనోలిత్ గౌతమ్ బుద్ధ స్టాచ్యూ అని చెప్తారు. ఈ స్టాచ్యూ వల్ల హుస్సేన్ సాగర్ ఇంకా ఫేమస్ అయింది. బుద్ధిస్ట్ పిల్గ్రిమ్స్ కూడా వస్తారు. ఇంకా రీసెంట్ డెవలప్మెంట్స్, కల్చరల్ సిగ్నిఫికెన్సెస్, ఎన్వైర్మెంట్స్ గురించి, టూరిజం ప్లాన్స్ గురించి, ప్రెజెంట్ అండ్ పాస్ట్ గవర్నమెంట్ చేసిన ఇంప్రూవ్మెంట్స్ గురించి, సో ఇంకా చాలా విషయాలు నెక్స్ట్ ఎపిసోడ్ 2 పాడ్కాస్ట్లో మీకు నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అంతవరకు ఇప్పటిదాకా విన్నదంతా మీకు నచ్చింది అనుకుంటున్నాను. ఈ పాడ్కాస్ట్తో హుస్సేన్ సాగర్ గురించి మీరు కొంచెమైనా తెలుసుకున్నారు అనుకుంటున్నాను. నెక్స్ట్ ఎపిసోడ్లో రిమైనింగ్ పార్ట్ కూడా కవర్ చేస్తాను. Until then, please like, share and subscribe to my channel.